మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలోనూ గర్భిణీ స్త్రీలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పీఏసీఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గుప్తా, కరుణాకర్ రెడ్డి, మాధవరెడ్డి, సుధీర్ రెడ్డిలతో కలిసి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి న్యూట్రిషన్ కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు లక్ష్మీకాంతారావు, కమలాపూర్ సింగ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, వారాల గణేష్, ఈసు, రాజు గౌడ్, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, గర్భిణీ స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎక్స్ జడ్పీటీసీ లక్ష్మీకాంతరావు గారికి, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు, వివిధ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం కొరకు ఈరోజు వచ్చినటువంటి తల్లులందరికీ కూడా మాతృత్వం దశలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధం లేదు. ముఖ్యంగా ఇది నా సుధీర్ రెడ్డి చెప్పినట్టు ఇది నాకు సొంతంగా కలిగినటువంటి ఆలోచన. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మన ఆహార అలవాట్లు మనకు తెలుసు. ఎందుకంటే చదువుకున్నప్పుడు తర్వాత కాలక్రమంలో మాకు అర్థమైంది, మన గ్రామీణ ప్రాంతంలో మన శరీర ఆరోగ్య సమతుల్యతకు సంబంధించినటువంటి ఆహారం మనం తీసుకో. మన మొదటి నుంచి ఉన్న అలవాటు మనం అన్నం తినడం, తర్వాత ఎండటికంటే రొట్టెలు గట్టిగట్లాంటి తినడం, అన్నం తినడం, మళ్ళీ కూరలు కూడా తక్కువ తింటాం మనం గ్రామీణ ప్రాంతంలో. ఇంకోటి తొక్కులు పెట్టుకొని, అంటే దాంట్లో పౌష్టికం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కూరగాయలు ఎక్కువ తినాలి, ఆకుకూరలు తినాలి, పండ్లు తినాలి, గుడ్లు తినాలి, పాలు తాగాలి, మాంసం తినాలి. ఇవన్నీ తింటేనే మనిషి ముఖ్యంగా స్వరూప